హే డార్లింగ్స్, మనము చూసే సముద్రాలు ఎలాంటివంటే ఎగసే అలలు, కమ్మటి శబ్దాలు మాత్రమే కనిపిస్తాయి. కానీ ఈ అలల వెనక ఏముందో మీకు తెలుసా? కోట్లాది సంవత్సరాల రహస్యాలు, అలల కింద దాగిన నదులు, ఎవరూ చూడని జీవులు. ఇది విన్నాక మీరు ఒక్కసారి మాత్రం ఆశ్చర్యపోవలసిందే. అలాగే మన దేశం గర్వంగా చెప్పుకునే స్థలం అనంత పద్మనాభ స్వామి ఆలయం. ఇది కేవలం దేవాలయం కాదు, ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయం. దాని కింద దాగి ఉన్న కిల్లల సంపద, రహస్య తలుపులు, శాస్త్రాల ఆధారంగా జరిగే ఆచారాలు, ఇవన్నీ మీరు ఖచ్చితంగా చూడాలి. ఈ రెండు విషయాలు మన చరిత్రకి, విజ్ఞానానికి సంబంధించిన అద్భుతమైన సంఘటనలు. ఈ బోత్ అమేజింగ్ టాపిక్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. డార్లింగ్స్, మీలో ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఆల్రెడీ ఈ బోత్ టాపిక్స్ మీద ఫుల్ లెంత్ వీడియోస్ చేశాను. వాటి లింక్స్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తున్నాను. ఖాళీ ఉన్నప్పుడు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అండ్ వాటిలో మిగిలిపోగా కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏంటో ఈ వీడియోలో డీటెయిల్ గా చూద్దాం. డార్లింగ్స్, కళ్ళు పక్కకి తిప్పుకోలేనంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ వీడియో. సో మిస్ కాకుండా ఉండాలంటే స్కిప్ చేయకుండా చూడడమే. మిస్టరీస్ అండర్ ది ఓషన్. ఈ భూమి మీద జీవం పుట్టక ముందు వాతావరణం తయారైంది. ఆ తర్వాత భూమిపై చాలా సంవత్సరాలు వర్షాలు పడుతూనే ఉండేవి. ఆ టైంలో ఆకాశంలో నుంచి పడిన నీటిని చాలా లోతు వరకు భూమి లాక్కుంది. సో మనం ఏం చెప్పొచ్చు అంటే, కోట్ల సంవత్సరాల ముందు కొన్ని సంవత్సరాల పాటు వర్షం రూపంలో పడిన నీరు సముద్రం యొక్క అడుగున ఉంది. అది చాలా సంవత్సరాలుగా పడిన వర్షం వల్ల ఈ నీరు క్రస్ట్ లేయర్ కిందకి, అలాగే మ్యాగ్ లేయర్ పైన పేరుకుపోయింది. ఈ రెండు లేయర్స్ మధ్యనే సముద్రాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది డార్లింగ్స్, సముద్రపు అడుగు భాగాన ఏముందని. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే దాని గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసుంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలా చాలా తక్కువ మందికి తెలిసిన విషయాలు ఇంకా చాలా తక్కువ సమయంలోనే చాలా త్వరగా తెలుసుకోవచ్చు. ఈ విషయం వినడానికి కొంచెం విచిత్రంగా ఉండొచ్చు, కానీ ఈ విషయం 100% నిజం డార్లింగ్స్. అదేంటంటే, సముద్రం అడుగున ఏముందని తెలుసుకోవడానికి సైంటిస్టులు చాలా సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తున్నారు. అలా దాని ద్వారా మెక్సికో యొక్క సముద్రం కింద ఒక రివర్ ని కనుగొన్నారు. ఆ రివర్ కి సినోట్ యాంజలిటా అని పేరు కూడా పెట్టేశారు. ఇది ఆ సముద్రం కింద 115 అడుగుల కింద ఉంటుందని, అంతేకాకుండా ఈ నదిలోని నీరు అంత ఫ్రెష్ గా ఏముండవని చెప్పారు. సేమ్ ఇదే విధంగా బ్లాక్ సీ కింద కూడా ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ ని కనుక్కున్నారు. ఇది 100 అడుగుల కింద ఉంటుందని, ఈ నది 22,000 క్యూబిక్ మీటర్ నీటితో ప్రతి గంటకి 6 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని కనుగొన్నారు. డార్లింగ్స్, మీలో చాలా మందికి సముద్రం కింద నది అంటే కొంచెం నమ్మడానికి కష్టంగానే ఉంటుంది. అయితే ఇప్పుడు నేనేమంటానంటే, సైంటిస్టుల ప్రకారం ఎన్నో సంవత్సరాలుగా సముద్రం కింద స్టోర్ అయిన నీటిని సూర్యరశ్మి తాకటం వల్ల కొంత మూమెంట్ వస్తుంది. అందువల్లే ఆ నీరు కంటిన్యూస్ గా ఫ్లో అవుతూ ఉంటుంది. దీన్నే మనం రివర్ అంటున్నాం. ఎప్పుడైతే సైంటిస్టులు ఈ విషయం గురించి చెప్పడం మొదలు పెట్టారో అప్పుడే ప్రజలు దీని వెనక ఉన్న కారణం తెలుసుకోవడానికి చాలా ఎగ్జైట్ గా చూశారు. అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, సముద్రంలో ఉన్న వాటర్ డెన్సిటీ ద్వారానే భూమి తిరగడం, అలాగే భూమిపై ఉన్న టెంపరేచర్ ఆధారపడి ఉంటుందని. ఎప్పుడైతే ఒకే డెన్సిటీలో ఉన్న నీరు కలుస్తాయో అవి సముద్రం కింద ఉన్న నీటిలో మూవ్మెంట్ ను తీసుకొస్తాయి. అలా ఈ చిన్న చిన్న మూవ్మెంట్స్ కలిసి పెద్దగా మారి సముద్రం కింద నదులు ఏర్పడడానికి ఉపయోగపడతాయి. అయితే ఇంకో రీజన్ ఉంది డార్లింగ్స్. అదేంటంటే, సముద్రంలో వేరువేరు ప్లేసెస్ లో వేరువేరుగా సూర్యకిరణాలు చేరుకుంటాయి. అందువల్ల సముద్రంలో కొన్ని భాగాల్లో ఉన్న నీరు చల్లగా ఉంటుంది, మరికొన్ని భాగాల్లో ఉన్న నీరు వెచ్చగా ఉంటుంది. ఇవే కాకుండా సముద్రంలో నదులు ఏర్పడడానికి భూమి యొక్క రొటేషన్ స్పీడ్ కూడా కారణమవుతుంది. ఎందుకంటే భూమి ఎప్పుడూ తన ఆర్బిట్ లో ఒకే విధంగా తిరుగుతూ ఉంటుంది. దాంతో సముద్రం లోపల ఉన్న నీటిలో చిన్న చిన్న మూమెంట్స్ రావడం చాలా సహజం. ఈ చిన్న మూమెంట్స్ కలిసి పెద్ద మూమెంట్స్ గా మారుతాయి. అందువల్ల సముద్రం కింద రివర్స్ ఫామ్ అవుతాయి. డార్లింగ్స్, సముద్రం కింద ఉన్న అతి పెద్ద నదిని గల్ఫ్ స్ట్రీమ్ అనే పేరుతో పిలుస్తారు. ఈ నది ఎంత పెద్దగా ఉంటుందంటే, ప్రపంచంలో ఉన్న అన్ని నదుల నీటిని కలిపినా ఈ నదిలో ఉన్న నీటికి సమానం కాలేవు. ఈ నది యొక్క ప్రవాహాన్ని ఆకాశంలో ఉన్న శాటిలైట్స్ తో చాలా సింపుల్ గా చూడొచ్చు. డార్లింగ్స్, అంతేకాకుండా మీరు సముద్రంలోని లోతుల్లోకి వెళ్ళేటప్పుడు ఆర్గానిజమ్స్ యొక్క పరిమాణం కూడా పెరుగుతుంది. మొదటిగా, నేలపై ఉండే అత్యంత పెద్ద జీవైన ఆఫ్రికన్ ఎలిఫెంట్. ఆకాశంలో ఎగిరే అత్యంత పెద్ద జీవైన ఆల్బట్రాస్ కంటే 3 టైమ్స్ పెద్దది. నెక్స్ట్, సముద్రంలో ఉండే అత్యంత పెద్ద జీవైన బ్లూ వేల్. ఈ ఆఫ్రికన్ ఎలిఫెంట్ కంటే 11 టైమ్స్ ఎక్కువ పెద్దది. ఈ టాపిక్ ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు ఒకటే అర్థమవుతుంది డార్లింగ్స్. అదేంటంటే, ఈ ప్రక్రియ మొత్తం వ్యతిరేకంగా జరుగుతుంది. ఎందుకంటే సాంకేతికంగా చూస్తే ఆకాశం నుండి నీటి లోతుల్లోకి వెళ్ళినప్పుడు టెంపరేచర్ అండ్ వాటర్ ప్రెజర్ పెరిగిపోతుంది. అలాంటి హై వాటర్ ప్రెజర్ కి లోనైనప్పుడు సముద్రంలో ఉండే జీవులు అత్యంత చిన్నవిగా ఉండాలి. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే బయట పెరిగే
సముద్రతీగ జీవుల కంటే నీళ్ళలో ఉండే జీవులు కొన్నివి చాలా పెద్దగా ఉంటాయి. అంటే ఇక్కడ జరగాల్సిన ప్రాసెస్ కంటే ఆపోజిట్ గా జరుగుతుంది. దీనివల్లే సముద్ర లోతుల్లో యాంగులర్ ఫిష్, జైంట్ స్క్విడ్ ఇలా అనేక రకాల వింత జీవులు ఉంటాయి. సో డార్లింగ్స్, ఇదన్నమాట ఓషన్ గురించి మనం లాస్ట్ వీడియోలో మిస్ చేసిన ఇన్ఫర్మేషన్. ఇంకా చాలానే ఉందిలేండి, అనదర్ వీడియోస్ లో చెప్పుకుందాం. హే డార్లింగ్స్, వీడియో ఎంతవరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కావాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డార్లింగ్స్, మీరు వేసే ఒక్క లైక్ నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది. సో వెంటనే లైక్ చేసి మీకు ఈ టాపిక్ మీద ఏమనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ లోకి వెళ్ళిపోదామా? సెక్యూరిటీ అండ్ ఆచారాలు మరియు ఆదాయం. అదే డార్లింగ్స్, అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి చెప్పుకోబోతున్నాం. ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా వినండి. అనంత పద్మనాభ స్వామి ఆలయం ప్రపంచంలోనే రిచెస్ట్ టెంపుల్. సో ఈ గుడికి హై సెక్యూరిటీ ఉంటుంది, ఉండాలి కూడా. ఈ ఆలయం ఇప్పుడు భారతదేశంలోని అత్యంత భద్రత కలిగిన దేవాలయాల్లో కూడా ఒకటి. ఈ గుడి జెట్ సెక్యూరిటీ లెవెల్ ప్రొటెక్షన్ ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా సీసీటీవీ కెమెరాస్, మెటల్ డిటెక్టర్స్, బాంబ్ స్క్వాడ్స్ ఇలా ఎన్నో సెక్యూరిటీస్ ఉన్నాయి. ఆస్తి విలువ, పౌర మతభావాలు, మానవ నమ్మకాలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని భద్రత చాలా జాగ్రత్తగా అమలు చేస్తున్నారు. అలానే అనంత పద్మనాభ స్వామి ఆలయంలో చాలా ఆచారాలను పాటిస్తారు. ఈ ఆలయంలో అనుసరించబడే పూజా విధానాలు, ఆచారాలు అన్ని వైఖానస ఆగమ శాస్త్రం మరియు పాంచరాత్ర ఆగమ ఆధారంగా ఏర్పడినవి. ఈ శాస్త్రాల ప్రకారం దేవతా పూజ విశిష్టంగా, నియమంతంగా ఉండాలి. అంతేకాక ఈ ఆలయాన్ని పరిపాలించే ట్రావెంకోర్ రాజవంశం ఈ నియమాలను మరింత కఠినంగా చేసింది. భక్తులు ఆలయంలోకి మొబైల్ ఫోన్స్, కెమెరాస్ తీసుకు వెళ్ళడానికి అస్సలు అలో లేదు. అంతేకాకుండా ఇక్కడ డ్రెస్ కోడ్ కూడా మెయింటైన్ చేస్తేనే అలో చేస్తారు. అవి ఎలాంటి డ్రెస్ కోడ్స్ అంటే పురుషులు కేవలం ధోతి మాత్రమే ధరించాలి అండ్ మహిళలు సాంప్రదాయ వస్త్రాలు ధరించాలి, అంటే చీర మాత్రమే. ఇక ఆదాయం గురించి మాట్లాడితే అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నార్మల్ డేస్ లో ఒక రోజుకి 20 లక్షల నుండి 35 లక్షల వరకు వస్తుంది. అదే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక్క రోజుకి 3 నుంచి 5 కోట్ల వరకు వస్తుంది. అలాంటప్పుడు మీకు డౌట్ రావచ్చు, డార్లింగ్స్, తిరుమల తిరుపతి దేవస్థానం రిచెస్ట్ టెంపుల్ అవుతుంది కదా అని. కానీ అనంత పద్మనాభ స్వామి ఆలయ సంపద ప్రధానంగా హుండీలో సేకరించిన డబ్బుతో కాదు, ఆలయంలో ఉన్న భారీ బంగారు నిల్వలు, పురాతన ఆస్తులు, అక్కడ వాల్టుల్లో దొరికిన నిధులు, వాటి వల్లే ఇది ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన ఆలయంగా నిలిచింది. ఇప్పుడు ఆలయం యొక్క నెట్వర్త్ సుమారుగా $20-30 బిలియన్ తో ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ టెంపుల్ గా మారిపోయింది. 2020లో సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చిందంటే ఎప్పటికైనా ఈ ఆలయ నిర్వహణ హక్కులు ట్రావెన్కోర్ రాజవంశీయులకే చెందుతాయని తేల్చేసింది. ఈ ఆలయం యొక్క ఆస్తుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించింది. సో డార్లింగ్స్, ఈ ఆలయం గురించి చెప్పుకుంటూ పోతే మనల్ని మనమే మర్చిపోతాం. అంత గొప్పది, అంత గొప్ప రహస్యాలు కలిగిన ఆలయం ఇది. మరి ఇప్పుడు నేను ఏమంటానంటే ఇది జస్ట్ నేను ఓల్డ్ వీడియోస్ లో మిగిలిపోగా కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే. మెయిన్ మ్యాటర్ అన్న ఇన్ఫర్మేషన్ మొత్తం వేరే వీడియోస్ లో ఉంది డార్లింగ్స్. సో అవి తప్పకుండా చూడండి. మీకు అవి ఎలా చూడాలో తెలియకపోతే కామెంట్స్ ఓపెన్ చేయండి, పైన నేను వీడియో లింక్ పెట్టుంటాను చూడండి, లేదా డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి, డిస్క్రిప్షన్ లో పైన వీడియో లింక్ పెట్టుంటాను, క్లిక్ చేసి చూడండి. అవి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ గా ఉంటాయి. ఇంకేం లేదు డార్లింగ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని మీరు కూడా నెక్స్ట్ వీడియోలో కలుస్తారని అనుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి డార్లింగ్స్, మన ఛానల్ నేమ్ ఫ్యాక్స్ ఫ్యామిలీ.